వెల్కమ్ టు ద పిహెచ్పి ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో వేరియబుల్ స్కోప్ గురించి చూద్దాం. పిహెచ్పి హ్యాస్ త్రీ డిఫరెంట్ వేరియబుల్ స్కోప్స్: లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్ అండ్ స్టాటిక్ స్కోప్. What is the meaning of this one is a variable declared outside a function has a global scope. ఈ ప్రోగ్రాంలో ఉంది కదా, ఈ ప్రోగ్రాంలో ఏదైతే ఈ వేరియబుల్ ఈజ్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ద గ్లోబల్ వేరియబుల్. ఇందులో $a అనే వేరియబుల్ ఒక ఫంక్షన్ ఉంది, అవుట్ సైడ్ ద ఫంక్షన్ రాసాం కాబట్టి ఇది గ్లోబల్ వేరియబుల్. ఏ వేరియబుల్ ఈజ్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ద లోకల్ వేరియబుల్. $b ఈజ్ అవర్ లోకల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వేరియబుల్ని ఫంక్షన్స్లో కాకుండా స్క్రిప్ట్లో, ప్రోగ్రామ్స్లో రాస్తే దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాం. విత్ ఇన్ ద ఫంక్షన్ రాస్తే దాన్ని లోకల్ వేరియబుల్ అంటాం. అంటే ఈ లోకల్ వేరియబుల్ యొక్క స్కోప్ ఎక్కడి వరకు ఉంటుందంటే ఈ ఫంక్షన్ వరకే ఉంటుంది. ఈ యొక్క గ్లోబల్ వేరియబుల్ యొక్క స్కోపు విత్ ఇన్ ద ప్రోగ్రామ్ ఉంటుంది, కానీ ఫంక్షన్లో ఉండదు. ఓకే, సో global variable is accessed by anywhere in a program, but it is not possible in the inside the function. ఓకే, ఫస్ట్ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను, ఫంక్షన్ నేమ్ వచ్చేసి టెస్ట్. సో $b = 40 ఇది లోకల్ వేరియబుల్. ఈకో ఇన్సైడ్ ద ఫంక్షన్. ఓకే, ద ఈకో ఏ వాల్యూ ఈజ్ $a, ఈకో b వాల్యూ ఈజ్ $b. ఇక్కడ ఏ వాల్యూ, ఏ అనే వేరియబుల్ ఫంక్షన్లో ఉందా లేదు, ఇది గ్లోబల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ని ఇన్సైడ్ ద ఫంక్షన్లో యాక్సెస్ చేయగలుగుతామా లేదు, కాబట్టి అవుట్పుట్ ఏమీ ప్రింట్ కాదు. కానీ b వాల్యూ 40 కాబట్టి b ప్రింట్ అవుతుంది. సో ఇది అవుట్ సైడ్ ద ఫంక్షన్. ఇక్కడ ప్రోగ్రామ్ని టెస్ట్ ఫంక్షన్ని కాల్ చేశాను, తర్వాత ఇది అవుట్ సైడ్ ద ప్రోగ్రామ్. ఇక్కడ ఏ వాల్యూ ఉంది కాబట్టి 20 ప్రింట్ అవుతుంది, బి వాల్యూ లేదు అంటే బి వాల్యూ ఇన్సైడ్ ద ఫంక్షన్ ఉంది. ఇది బి అనేది లోకల్ వేరియబుల్. సో లోకల్ వేరియబుల్ని అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ కాల్ చేయగలుగుతామా లేదు. ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. సో ఇన్సైడ్ ద ఫంక్షన్ ఇన్ సి స్కోప్ లోకల్ అండ్ గ్లోబల్ .php అన్డిఫైన్డ్ వేరియబుల్ ఏ. ఓకే, ఏ వాల్యూ ఏం డిఫైన్ చేయలేదు, ఇది గ్లోబల్ వేరియబుల్. సో ఏ వాల్యూ ఏం ప్రింట్ కాలేదు, బి వాల్యూ ప్రింట్ అయింది. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. బి వాల్యూ ఏమీ లేదు కాబట్టి, బి వాల్యూ లోకల్ వేరియబుల్ కాబట్టి గ్లోబల్గా మనం అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ కాల్ చేయలేం కాబట్టి ఇక్కడ ఏం ప్రింట్ కాలేదు. సో నాకు ఈ ఎర్రర్స్ని ఇగ్నోర్ చేయాలంటే ఎక్కడైతే ఎర్రర్ జనరేట్ అవుతుందో ఇక్కడ ఎర్రర్ జనరేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ @ సింబల్ యూజ్ చేస్తున్నాను. అలాగే ఈ టెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఎర్రర్ జనరేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కాల్ చేస్తున్నాను. ఇక్కడ లేకపోతే ఇక్కడైనా పెట్టచ్చు. ఓకే, @ ఇప్పుడు ఇన్సైడ్ ద ఫంక్షన్ ఏ వాల్యూ ఇస్ 0, బి వాల్యూ ఇస్ 40. A value is 20 outside of the function, B value is nothing. Okay, this is the local and global variable scope in the PHP language. Thanks for listening. Next video lo local global variable ni ela within the function ela call cheyocho chuddam.